దండకారణ్యంలో మావోలకు కరెన్సీ నోటు కొరత వెంటాడుతుందా? తాజాగా కుర్జుగూడ అటవీ ప్రాంతంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న మావోయిస్టుల డంపులో నకిలీ కరెన్సీ నోట్ల నమూనాలు, ముద్రణా పరికరాలు దొరకడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులకు నోట్ల రద్దు తర్వాత ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది. దీంతో మావోలు స్వయంగా నకిలీ కరెన్సీ తయారు చేసుకుని వారి కార్యకలాపాలకు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుక్మా జిల్లాలో ఉన్నటువంటి కోరట్గూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంపులో దొరికినటువంటి 100-500 నోట్ల నకిలీ నోట్ల నమూనాలు ఏం చెప్తున్నాయి? మావోయిస్టులకు సంబంధించి నిత్యావసర సరుకులు కూడా కొనుక్కునేందుకు కరెన్సీ నోట్ల ఇబ్బంది తప్పట్లేదా? నేను మీకు అందిస్తా రవికిరణ్. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, తెలంగాణలోని గోదావరి పరివాహక అటవీ ప్రాంతాలను అడ్డాగా చేసుకుని గత కొన్నేళ్లుగా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో సానుభూతి పరులుగా ఉండే వ్యాపారులు మావోలకు ఆర్థిక వనరులు సమకూర్చేవారు. అయితే కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు తర్వాత మావోల డంపుల్లో ఉన్న నోట్లన్నీ పనికిరాకుండా పోయే వాటిని బయటకు తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో మావోలకు కొంత ఆర్థిక ఇబ్బందులు మొదలైనట్టు ప్రచారం జరిగింది. తాజాగా మావోలకు ఆర్థిక వనరులు సమకూర్చే వారి లక్ష్యంగా పోలీసులు నిఘా పెంచడం, వారికి సహకరించే వారిపై కేసులు పెట్టి అదుపులోకి తీసుకోవడంతో మావోలకు నిధుల కొరత తలెత్తింది. దీనికి తోడు మావోలకు సహకరించే గిరిజన పల్లెల్లో 3 కిలోమీటర్లకు ఒక బెటాలియన్ చొప్పున క్యాంపులు పెట్టి నిఘా పెంచడంతో మావోలకు నిత్యావసర వస్తువులు కూడా తీసుకువెళ్లలేని పరిస్థితి నెలకొంది. సుకుమా, బస్తర్, దంతెవాడ, బీజపూర్, మల్కన్గిరి ప్రాంతాల్లోని కాంట్రాక్టర్లు, వ్యాపారులపై పోలీసులు నిఘా పెట్టడంతో మావోలకు నోటు కరువైంది. ఇక తాజాగా కోరాజ్గూడ ప్రాంతంలో మావోయిస్టుల డంపు స్వాధీనం చేసుకున్న పోలీసులకు విలువైన సమాచారం దొరికింది. మావోల కార్యకలాపాలను కొనసాగించేందుకు గాను మావోలు నకిలీ కరెన్సీ తయారు చేసుకునేలా ముద్రణ పరికరాలు, 100-500 నోట్లు తయారు చేసే నమూనాలు, నకిలీ నోట్లు దొరికాయి. ఇవే తరహాలో మిగతా రాష్ట్రాల్లోనూ మావోలు నకిలీ నోట్లు ముద్రించి వినియోగిస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దండకారణ్యం ప్రాంతాలన్నిటి మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో డంపుల మీద దృష్టి పెట్టారు. గత కొంతకాలంగా చాలా చోట్ల డంపులు పట్టుకోవడం జరిగింది. ఈ డంపులకు సంబంధించి పాత నోట్లు ఏవైతే ఉన్నాయో 500 నోట్లు, 1000 నోట్లు, పాత నోట్లు దొరికినా కూడా ఎక్కడా కూడా నమూనాలు దొరకలేదు. కానీ తాజాగా దొరికినటువంటి నోట్ల నమూనాలతో వీళ్ళు సొంతంగా డబ్బులు తయారు చేస్తూ ఉండొచ్చు అంటూ ఇప్పటికే ఛత్తీస్గఢ్ సుక్మా ఎస్పీ కూడా తెలియజేశారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని చెప్తున్నారు. అలాగే మావోయిస్టులు గత కొంతకాలంగా కొంత ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అటు ఒకవైపు ఎన్కౌంటర్లు, అలాగే పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు పెట్టుకునేందుకు ఎక్కడా కూడా ప్లేస్ అనేది దొరకపోవడం, ప్రతి 3 కిలోమీటర్లకు ఒకసారి బెటాలియన్ క్యాంపులు ఉండటంతో ఎక్కడికక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా వాళ్ళకి పట్టు లేకుండా ఎప్పటికప్పుడు సానుభూతి పరులను కూడా పోలీసులు నిఘా పెట్టి తీసుకెళ్లడంతో వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారింది. ప్రస్తుతం ఈ నోటు కష్టాలనే మావోయిస్టులు తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తుంది. మరి రాబో రోజుల్లో ఏ విధంగా ఉంటుందో వేచి చూడాల్సింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా గణేష్తో కిరణ్.